కనకం అయితే ఆఫీసర్గా సురేష్ పనిచేసిన కంపెనీలోకి అయితే వస్తూ ఉంటుంది. అక్కడ కావ్య అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం అవన్నీ ఎలా అయినా తీసుకువెళ్ళిపోవాలని కనకం అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరు చాలామంది ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నారని అగ్రిమెంట్ పేరుతో, అసలు అగ్రిమెంట్ పేరుతో మీరు చాలా అన్యాయం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో నేను తెలుసుకోవాలి. ముందు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురండి, నాకు అర్జెంటుగా అవి కావాలి అనేది అంటూ ఉంటుంది. సరే మేడం అనైతే చాలా టెన్షన్ పడుతుండో సురేష్. సరే అని కాదు, అర్జెంటుగా నాకు అది కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంటుగా ఆ పని చెయ్యి అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే కనకం అయితే అలా చెప్పగానే సురేష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి సరే మేడం అంటూ ఉంటాడు. సరే అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ వేగంగా తీసుకురా అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే వాళ్ళిద్దరైతే ఆ కనకంతో వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అయితే అగ్రిమెంట్ పేపర్స్ని అయితే వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఇక్కడే ఏం చేస్తున్నావు, వాటర్ బాటిల్ తీసుకురాపో అని గట్టిగా గసిరేస్తూ ఉంటుంది. సరే మేడం సరే అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అంటూ వాళ్ళిద్దరైతే అగ్రిమెంట్స్ అయితే వెతుకమంటుంది. అర్జెంటుగా కానివ్వండి రా, కావ్య అగ్రిమెంట్ పేపర్ వేగంగా చింపేసి ఇవ్వండి అనేది అంటూ ఉంటుంది. ఇక చూడు, ఇందులో ఏదైనా మెలికి ఉందని తెలిసిందా, మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు, కోర్టుకి ఇడుస్తాను, కేసు పెడతాను, మిమ్మల్ని నానా రచ్చ చేస్తాను అని చెప్పి కనకం అయితే అంటూ ఉంటుంది. సురేష్ అయితే భయపడుతూ ఉంటాడు. ఏం చూస్తున్నావు, వెళ్ళు అర్జెంటుగా తెస్తా అనేది అంటూ ఉంటాడు. అలా తెచ్చి కనకం అయితే ఒరే నన్ను కవర్ చేయండి రా, మిమ్మల్ని ఎందుకురా తీసుకొచ్చాను, ఆడి ముందు నన్ను బుక్ చేయకండి రా అనేది అంటూ ఉంటుంది. సురేష్ రాగానే సరే ఇవ్వు అనేది చిరాగా అంటూ అగ్రిమెంట్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కనకం. సురేష్ అయితే భయపడుతూ ఉంటాడు కనకాన్ని చూసి.